మిథున రాశి మృగశిర 3, 4, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలలో జన్మించినటువంటి జాతకులు. మిథున రాశి వారికి ఈ యొక్క రవి సంక్రమణం జరిగిన తరువాత, అంటే రవి వృశ్చిక రాశి సంక్రమణం జరిగాక, అంటే 16 నుండి 20వ తారీఖు వరకు కొంత ఉపయుక్త కాలంగా చెప్పబడింది. మరి 5వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కొన్ని రకాలైనటువంటి చికాకులు ఏర్పడతాయి. అది ప్రభుత్వ పరంగా ఏర్పడవచ్చు, లేదా సామాజికంగా కూడా కొన్ని రకాలైనటువంటి చికాకులు కలగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఆరోగ్య విషయాల్లో మీరు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చారు. ఇకపై కూడా జాగ్రత్తలు తీసుకోండి. అది 16వ తారీఖు తర్వాత నుంచి రవి వృశ్చిక సంక్రమణం జరిగాక రోగానికి సంబంధించినటువంటిది మరియు అనారోగ్యానికి సంబంధించినటువంటి విషయాలలో కొంత వృద్ధి కనబడుతుంది. అంటే మీరు ఆ సమస్యల నుంచి బయటకు రావడానికి అవకాశం ఏర్పడుతుంది. శని భగవానుడు కూడా దశమ స్థానంలో సంచారం చేయడం వలన వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో చిన్న చిన్న చికాకులు ఏర్పడతాయి. నవమ స్థానంలో రాహు సంచారము, దూర ప్రాంతాలకు ప్రయాణం చేయాల్సినటువంటి అవసరము, ఈ ప్రయాణాల ద్వారా మీకు ధన వ్యయాన్ని సూచిస్తుంది. ధనానికి సంబంధించినటువంటి మార్గాలను వెతుక్కోండి. అందులోనే మీరు అప్పులు తీసుకునే ప్రయత్నాన్ని ఈ పక్షం రోజులు కొంత మానుకోవడం ఉత్తమం. ఒక్కసారి మీరు అప్పుల ఊబిలోకి వెళితే అది మీకు నిజంగానే ఊబి అయిపోతుంది. ఆ అప్పులు తీర్చడానికి మరొక అప్పు చేయడం అనేటటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు అప్పు చేయాలి అనే ఆలోచన ఉండేటప్పుడు అది పోస్ట్పోన్ చేసుకోండి. ప్రస్తుతానికి మాత్రం అప్పుల జోలికి వెళ్ళవద్దు. వేరు విధంగా మరి ధనాన్ని ఎలా సమకూర్చుకోవాలి అంటే, ప్రస్తుతము ఖర్చులను కొంతవరకు పొదుపుగా చూసుకోవడం మంచిది. అంటే అవసరమైనటువంటి వ్యయాలను చేయాలి తప్ప అనవసరమైనటువంటి, అంటే ప్రస్తుత సమయానికి అవసరం లేనటువంటి వ్యయాలను ఇప్పుడు చేయవద్దు. కొంతకాలం అవి పోస్ట్పోన్ చేసుకోవడం వల్ల మీకు ఈ కాలం అనుకూలంగా ఉంటుంది. లేని పక్షంలో అనవసరమైనటువంటి వ్యయాలు చేస్తూ మీ కుటుంబానికి బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి నుండి ఇబ్బంది పడుతూ ఉంటారు. కుటుంబ సభ్యుల ద్వారా కూడా కొన్ని రకాలైనటువంటి చికాకులు ఏర్పడడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మిథున రాశి వారు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అయినప్పటికీ వీరు కొంత లౌక్యం కలిగి ఉంటారు. ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ మాట్లాడతారు. కాబట్టి మీకు చిన్న చిన్న చికాకులు వస్తాయి తప్ప పూర్తి స్థాయిలో ఎటువంటి ఇబ్బందులు జరగవు. కాబట్టి ఈ పక్షం రోజులు శ్రీమన్నారాయణుడిని ఆరాధించండి. పరమేశ్వరుని ఆలయంలో దీపాలను వెలిగించండి. రవి వృశ్చిక సంక్రమణం తర్వాత కొంత ఉత్సాహమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మీలో తెలియనటువంటి శక్తియుక్తులన్నిటినీ బయటకు తీసి కొత్త రకమైనటువంటి ఉద్యోగాలలో ప్రయత్నాలు పొందుతారు. అలాగే ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని వెంబడిస్తాయి. ఆలోచించే తీరును మాత్రం కొంతవరకు మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. 10 మందికి మీరు సహాయం చేయండి. ఆ పరమేశ్వరుడు మీకు కూడా కొంత సహాయాన్ని అందించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి మిథున రాశి వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క కార్తీక పౌర్ణమి నాడు ఆ పరమేశ్వరుని ఆలయంలో దీపాలు వెలిగించే కార్యక్రమంలో ఖచ్చితంగా పాల్గొనండి. పరమేశ్వరుని యొక్క అనుగ్రహానికి పాత్రులు కండి. నమస్కారం.